హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A2Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని NCF 2005 విద్యా హక్కు చట్టం 2009 అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. రాజ్యాంగంలోని ఏ అధికరణం 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని నిర్దేశించింది? రాజ్యాంగంలోని ఏ అధికరణం 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని నిర్దేశించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి 45వ అధికరణం. 45వ అధికరణం. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతుల పాఠశాలను ఏర్పాటు చేయాలి? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతుల పాఠశాలను ఏర్పాటు చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా ఎంత? ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి. ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి. ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి. ఆర్టీఈ 2009లో ఏ తరగతులకు ఉద్దేశించబడినది? ఆర్టీఈ 2009లో ఏ తరగతులకు ఉద్దేశించబడినది? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 1 నుంచి 8 తరగతులకు. 1 నుంచి 8 తరగతులకు. ఆర్టీఈ యాక్టును అమలు పరుస్తున్న దేశాలలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆర్టీఈ యాక్ట్ను అమలు చేస్తున్న దేశాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? The correct option is option C, Chile. Chile. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక టీచరుకు వారానికి ఎంత సమయం ఉండాలి? విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక టీచరుకు వారానికి ఎంత సమయం ఉండాలి? The correct option is ఆప్షన్ ఏ ప్రిపరేషన్తో కలుపుకొని 45 గంటలు. ప్రిపరేషన్తో కలుపుకొని 45 గంటలు. నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలకు వర్తిస్తుంది? నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలలకు వర్తిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్రాథమిక పాఠశాల. ప్రాథమిక పాఠశాల. నిరంతర సమగ్ర మూల్యాంకనము అవసరాన్ని తెలిపే విద్యా హక్కు చట్టంలోని నియమం ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనము అవసరాన్ని తెలిపే విద్యా హక్కు చట్టంలోని నియమం ఏది? The correct option is option D, సెక్షన్ 29. సెక్షన్ 29. నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సింది ఎవరు? నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సింది ఎవరు? The correct option is ఆప్షన్ బి ప్రతి ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎన్సిటిఈ మార్గదర్శకాలను అనుసరించి ఉపాధ్యాయ ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చేపట్టిన నిర్వహణ ఏది? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎన్సిటిఈ మార్గదర్శకాలను అనుసరించి ఉపాధ్యాయ ప్రమాణాల పెంపుదలకు ప్రభుత్వం చేపట్టిన నిర్వహణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి టెట్ నిర్వహణ. టెట్ నిర్వహణ. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2000 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2000 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 2.
విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు? విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు? The correct option is option C, లక్ష్యాలు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేసిన అధికరణం ఎంత? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేసిన అధికరణం ఎంత? The correct option is ఆప్షన్ డి, 86వ అధికరణ. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 6-8 తరగతులకు బోధనా గంటలు ఎంత? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం 6-8 తరగతులకు బోధనా గంటలు ఎంత? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, 1000. చిన్న తరగతుల్లో పఠనాశక్తిని పెంపొందింపజేసేది ఏది? చిన్న తరగతుల్లో పఠనాశక్తిని పెంపొందింపజేసేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, హాస్య చిత్రాలు. విద్యా హక్కు చట్ట ప్రకారం ఆవాస ప్రాంతంలోని 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక రికార్డు నిర్వహించాల్సిన బాధ్యత వహించేది ఎవరు? విద్యా హక్కు చట్ట ప్రకారం ఆవాస ప్రాంతాలలోని 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక రికార్డు నిర్వహించాల్సిన బాధ్యత వహించేది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, స్థానిక ప్రభుత్వం. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరి అందించాలి? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరిగా అందించాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి. ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన రిజర్వేషన్ ఎంత? ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించవలసిన రిజర్వేషన్ శాతం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, 25%. భారతదేశంలో విద్యా హక్కు చట్టం 2009 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? భారతదేశంలో విద్యా హక్కు చట్టం 2009 ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 1, 2010. విద్యా హక్కు చట్ట ప్రకారం దిగువ ప్రవచనాల్లో ఒకటి సరైనది ఏది? విద్యా హక్కు చట్ట ప్రకారం దిగువ ప్రవచనాల్లో ఒకటి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, బదిలీ ధ్రువ పత్రం లేదని బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. ఆర్టీఈ 2009 అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, రైట్ టు ఎడ్యుకేషన్. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య సంఘంలో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సభ్యులలో 1/4. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణం చేపట్టేవారు తమ గృహ ఆవరణంలో 2 మొక్కలు నాటిన తర్వాతే అనుమతి ఇచ్చేలా నియమాలను మార్చాలని సరిత ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఏ నైతిక వికాస దశకు చెందుతుంది? పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణం చేపట్టేవారు తమ గృహ ఆవరణంలో 2 మొక్కలు నాటిన తర్వాతే అనుమతి ఇచ్చేలా నియమాలను మార్చాలని సరిత ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఏ నైతిక వికాస దశకు చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు చట్టబద్ధంగా అంగీకరించబడిన నీతి.
ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు చట్టబద్ధంగా అంగీకరించిన నీతి. ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు చట్టబద్ధంగా అంగీకరించిన నీతి. ఆర్టీఈ 2009 ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆర్టీఈ 2009 ప్రధాన ఉద్దేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం. 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి ఉచితంగా ప్రాథమిక విద్యను అందించడం. ఆర్టీఈ 2009లో టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని సూచించే ఆర్టికల్ ఏది? ఆర్టీఈ 2009లో టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని సూచించే ఆర్టికల్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి 26. విద్యా హక్కు చట్టంపై తొలి కేసు నమోదు చేసినది ఎవరు? విద్యా హక్కు చట్టంపై తొలి కేసును నమోదు చేసినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సుమన్ భాటియా.